ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. మరొకసారి స్వరమెత్తి ఆరాధన, ఆరాధన యేసునికే, ఆరాధన, ఆరాధన యేసు, ఆరాధన, ఆరాధన యేసునికే దేవా, ఆరాధన యేసునికే. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా. నీ మాట మాత్రమే చాలు, నీ మార్గములోనే మేలు, నీ పాదం చెంతనుందును నా ప్రియ యేసయ్యా, నా ప్రియ యేసయ్యా. ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే దేవా, ఆరాధన యేసునికే, ఆరాధన యేసునికే. యేసయ్యా, యేసయ్యా, ఆరాధన నీకే. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దామని. హల్లెలూయా. నీటిపైన నడిచిన దేవా, నాకు ముందు ఉన్న దేవానికి స్తోత్రం, సర్వాధికారం కలిగిన దేవానికి స్తోత్రం. ఓ జీసస్, 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 హల్లెలూయా. నీటిపైన నడచిన నీ అద్భుత పాదము నాకు ముందు నడువగా భయమే లేదుగా. గాలి తుఫానును గద్దించిన అద్భుత వాక్కులు నాకు తోడు ఉండగా
ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీకు అందరికి కూడా శుభములు వందనాలు తెలియజేస్తున్నాను. ఈ ఉదయకాలం ప్రార్థనా పోరాటానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇంతవరకు కూడా ఎంతో చక్కగా దేవుని స్తుతించి దేవుని ఘనపరచడానికి దేవుడు అనుగ్రహించిన గొప్ప కృపను బట్టి నేను వ్యక్తిగతంగా దేవునికి స్తోత్రం చెల్లిస్తున్నాను. ఈ సమయంలో మనమందరం కూడా దేవుని వాక్యాన్ని ధ్యానం చేద్దాం. నిశ్చయంగా ఈ ఉదయకాలం ఈ చక్కటి తరుణాన్ని ప్రభు మనకు అనుగ్రహించినందుకు నేను దేవుని స్తుతిస్తున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈరోజు మన ధ్యానాంశము ఏలియా దేవుడు అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం వినబోతున్నాం. దీంట్లో రెండవ భాగాన్ని మనం చూద్దాం. గత వారం ఏలియా దేవుడు ఏలియా చేత ప్రకటించిన దాన్ని నెరవేర్చినవాడు అనే విషయాన్ని విన్నాం కదా. మరి ఈరోజు దేవుని యొక్క వాక్యాన్ని మనం రెండో భాగాన్ని మనం విందాం. ఈ రెండో విషయం ఏంటంటే పోషణ, ప్రొవిజన్. దేవుని బిడ్డలారా, ఏలియా జీవితం ఎంతో అద్భుతమైన ఆశ్చర్యకరమైన జీవితం. ఇక్కడ ఏలియా జీవితంలో మనకు కనబడే చాలా చక్కటి విషయాలు ఈరోజు మనం ధ్యానం చేద్దాం. మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 6వ వచనం. అక్కడ కాకోలములు ఉదయమందు రొట్టెను మాంసమును, అస్తమయమందు రొట్టెను మాంసమును అతని యొద్దకు తీసుకుని వచ్చుచుండెను. అతడు వాగు నీరు త్రాగుచు వచ్చెను. 1 Kings chapter 17 verse 6. The ravens brought him bread and meat in the morning, and bread and meat in the evening, and he drank from the brook. దేవుని వాక్యం మనకు తెలియచేస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ జీవము గల దేవుడు ఏలియాకు చాలా చక్కగా కెరీతు వాగు దగ్గర చక్కటి పోషణను అందిస్తున్నాడు. దేవుని బిడ్డలారా, మనం అనుకున్న రీతిగా దేవుడు పోషించడు. దేవుని విధానాలు మానవ విధానాలకి అతీతంగా ఉంటాయి. దేవుని విధానాలు ఉన్నతమైనవిగా మనకు కనబడతాయి. ఈ దేవుని విధానాలను గురించి మనం చూస్తే, ప్రియ సహోదరి సహోదరులారా, కెరీతు వాగు దగ్గర ఏలియా ఉన్నాడు. అంతకుముందే అహాబు రాజు దగ్గరికి వెళ్ళి నేను మళ్ళా చెప్పే వరకు భూమి మీద వర్షం కురవదు అని ప్రకటించి వచ్చాడు. అలాంటి ప్రకటనలు చేస్తే ఏలియాకు కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. అక్కడే ఉన్నాడు ఆయన. అసలు వర్షం కురవదు, పంటలు పండవు అని చెప్పే మాటలను బట్టి చూస్తే అసలు నిజంగా ఎంత తీవ్రమైనటువంటి అసంతృప్తి అంటే చెప్పలేని అసంతృప్తి. కానీ ఏలియా జీవితంలో మనం చూస్తే ఈ ఏలియాను దేవుడు ఎక్కడ ఉండమని చెప్పాడంటే కెరీతు దగ్గర ఉండమని చెప్పాడు. కెరీతు అనే పేరుకు అర్థం ఏంటంటే ఏ ప్లేస్ ఆఫ్ ఐసోలేషన్, ఒంటరిగా ఉండేటటువంటి స్థలం. ఇట్ ఈస్ ఏ ప్లేస్ వేర్ యు ఆర్ కంప్లీట్లీ కట్ ఆఫ్ అండ్ ఆర్ టోటలీ డిపెండెంట్ అపాన్ గాడ్ అండ్ హిస్ రీసోర్సెస్. ఇక్కడ అందరితో కూడా, ప్రపంచమంతటితో కూడా కట్ అయిపోయి అసలు ఎవరితో సంబంధం లేకుండా ఇక దేవుడు ఏమైనా ఇస్తే భుజించాలి లేకపోతే లేదు అనేటటువంటి స్థలం. ఆ తర్వాత మూడో అర్థం ఏంటంటే కెరీత్ అంటే సపరేషన్ ఫ్రమ్ సొసైటీ, సమాజము నుండి వేరు చేయబడ్డం. ఇక నాలుగో అర్థం ఏంటంటే కెరీత్ ఈజ్ ద ప్లేస్ వేర్ గాడ్ హైడ్స్ యూ అండ్ హోల్డ్స్ బ్యాక్ వాట్ యు మోస్ట్ వాంట్ టు డూ.
దేవుడు నిన్ను అక్కడ ఉంచి నిన్ను దాచి నీ ద్వారా ఏమి జరగాలో అనేటటువంటి దాన్ని జరిగించగలిగిన గొప్ప దేవుడుగా ఆయన ఉన్నాడు. ఇక్కడ దేవుడు కాకుల్ని పిలిచాడు. కాకులారా రండి రండి రండి, మీకు నా సేవకుడి గురించి చెప్పాలి. నా సేవకుడు ఆయన పేరు ఏంటంటే ఏలియా. నన్ను ఆరాధించేవాడు, నన్ను మహిమపరిచేవాడు. మరి సింహపు పిల్లలు లేమి గలవై ఆకలి గొనును, యెహోవాను ఆశ్రయించు వారికి ఏ మేలు కొదువయ్యే ఉండదు అని నా వాక్యం మీకు తెలియచేస్తున్న ప్రకారంగా మరి నా కుమారుడు, నా సేవకుడు, నా ప్రవక్త ఏలియా, మరి అతను ఆకలికి ఉంటే నాకెంత మాత్రం ఇష్టం లేదు. రండి, మీకు నేనేమి నేర్పిస్తానంటే ఐ వాంట్ టు టీచ్ యూ ది డిసిప్లైన్. మీకేమి నేర్పిస్తానంటే డిసిప్లిన్ నేర్పించబోతున్నాను. మీరేం చేయకూడదంటే చచ్చిపోయిన వాటిని, మురిగిపోయిన వాటిని మీరు నా సేవకుడి భోజనం మీ నోటితో తీసుకుని వెళ్ళాలి కదా. మరి చచ్చిపోయినటువంటి వీటిని దీన్ని మీరు మరి నా సేవకుడి భోజనం తీసుకెళ్తే అది అపవిత్రం అయిపోద్ది కదా. అందుకనే ఫస్ట్ యూ నీడ్ టు హ్యావ్ ఎ క్లీన్ హ్యాబిట్స్. కాకి బుద్ధి దొంగ బుద్ధి, కాకి బుద్ధి మంచి బుద్ధి కాదు. మరి ఇలాంటి బుద్ధి కలిగినటువంటి కాకి డిసిప్లైన్ నేర్పించడం అంటే చాలా కష్టం. ఈ డిసిప్లైన్లోకి కాకులను తీసుకొచ్చి చూడండి, డిసిప్లైన్ ఏంటో తెలుసా? ఈటింగ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలి మీరు. సెకండ్, యూ నీడ్ టు ఫాలో ద పంక్చువాలిటీ, టైం మెయింటైన్ చేయాలి. ఎందుకంటే నా దాసుడికి పలానా టైంకి మీరు భోజనం తీసుకెళ్ళాలన్నాను, ఉదయాన్నే ఆ టైంకి వెళ్ళాలి. మరి ఎక్కడ దొరుకుతుంది ప్రభు అంటే ఐ విల్ మేక్ ఏ వే ఫర్ యూ. ఎక్కడ ఆహారం ఉందో అక్కడ తీసుకెళ్తా. మిమ్మల్ని నా సేవకుడి దగ్గరికి ఆహారం తీసుకెళ్ళినందుకు మీకు పస్తు ఉండనీయను మిమ్మల్ని, మీకు కూడా ఆహారం నేను అందిస్తా. కానీ నా సేవకుడిని మాత్రం విషయంలో మీరు డిసిప్లిన్ పాటించాలి. రెండవది, మీరు పంక్చువాలిటీ పాటించాలి. ఆ తర్వాత నేను చెప్పే వరకు ఈ డ్యూటీ చేస్తూనే ఉండాలి. మీరు డ్యూటీ విషయంలో మీరు ఎక్కడ కూడా తేడా రాకూడదు. ఒకరోజు నాకు తలనొప్పి వచ్చింది, మెడ నొప్పి వచ్చింది, కాలు నొప్పి వచ్చింది, నా రెక్క ఎగరలేదు, ఇలాంటి సాకులు చెప్పి ఆగిపోకూడదు సుమి. మీరందరూ కూడా చాలా హెల్తీగా ఉండి నా సేవకుడికి టైం టు టైం రొట్టె మాంసం ఎవ్రీడే. ఎంత అద్భుతకరుడు! కరువులో రొట్టెను మాంసాన్ని చక్కటి భోజనాన్ని దేవుడు తీసుకెళ్ళి ఏలియా ప్రవక్తకు పెట్టేటట్టుగా దేవుడు కాకులకు ఆజ్ఞాపించాడు. అసలు నిజంగా ఎంత గొప్ప దేవుడు అండి, ఎంత గొప్ప దేవుడు! మన పోషకుడు ఆయన మనల్ని పోషించే దేవుడు. చూసారా దేవుని బిడ్డలారా, ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినా వాటిని నేను పోషిస్తున్నాను. అడవి పువ్వులు చూడండి, వాటికి ఎవరు నీళ్ళు పోయట్లేదు, ఎరువు వేయట్లేదు. కానీ చూసారా, సొలొమోను కంటే కూడా చాలా వైభవంగా ఇవి ఉండేటట్టుగా నేను చేశాను. అయితే దేవుని బిడ్డలారా, ఈరోజు గమనించండి, దేవుడు తన సేవకుడికి 6 నెలల పాటు 6 months 6 నెలలు అద్భుతమైన రీతిలో దేవుడు పోషించాడు, ఏలియాను పోషించాడు. ఇంతలోకి వాగు ఎండిపోయెను. దేవుడు వాగు ప్రవహించినంత కాలం కాకుల ద్వారా ఆహారం రప్పించాడు. వాగు ఎండిపోయింది, నేనేం చేయాలి ప్రభు అని ఏలియా దేవుని వైపు చూస్తూ ఉంటే, ఏలియా రా 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 రా, నిన్ను సారేపతుకు తీసుకుని వెళ్ళబోతున్నాను. సారేపతులో ఒక విధవరాలు ఉంది. ఆ విధవరాళ్ళకి ఒక కుమారుడు ఉన్నాడు. ఆ ఇంటికి నువ్వు వెళ్ళాలి. ఆ ఇంట్లో విధవరాలి ఇంట్లో నేను 6 నెలలు అయిపోయింది కదా, ఇంకో 3 సంవత్సరాల పాటు ఆ ఇంట్లో నిన్ను పోషిస్తాను అని చెప్పి సారేపతుకు తీసుకుని వెళ్ళారు. ఈ సారేపతు అనేటటువంటిది ఎలాంటిదంటే, ఈ యొక్క బంగారమును వెండిని పుటం వేసేటటువంటి కొలిమి లాంటిది.
ఆ కొలిమి దగ్గరికి తీసుకుని వెళ్ళి అక్కడ దేవుడు అద్భుతమైన రీతిలో ఎవరిని పోషిస్తున్నాడు తెలుసా? ఏలియాను పోషిస్తున్నాడు. ఏలియా వెళ్ళి ఏమన్నాడంటే, అమ్మా, మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 15వ వచనం 16వ వచనం, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చి ఉన్నాడు అనెను. అతడు ఆమె వెళ్ళి ఏలియా చెప్పిన మాట చొప్పున చేయగా అతడు ఆమెయు ఆమె ఇంటి వారిని అనేక దినములు భోజనం చేయించి వచ్చారు. నువ్వు వెళ్ళి ఆ మొదటి అప్పం తీసుకురామ్మా అని చెప్పగానే యెహోవా ఏలియా ద్వారా సెలవిచ్చిన మాట ప్రకారం తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో ఉన్న నూనె అయిపోలేదు. 3 సంవత్సరాలు పిండి వస్తానే ఉంది, నూనె వస్తానే ఉంది. ఇది దేవుని దాసుని మాట వింటే వచ్చే ఆశీర్వాదం. దేవుని వాక్య భాగంలో మనం చూస్తే దేవుని దాసుడు దేవుని మాట వింటే కాకుల ద్వారా ఆహారం వచ్చింది. మరి దేవుని దాసుని మాట సారేపతు విధవరాలు వింటే ఆమె ఇంటిలో 3 సంవత్సరాలు సమృద్ధి కలిగింది. దేవుడు ఎలాంటి దేవుడు అంటే చక్కటి దేవుడు, మంచి దేవుడు, పోషించే దేవుడు. బదరి వృక్షం కింద ఒక్కరోజు మరణాపేక్ష కలిగినటువంటి వాడే ఏలియా బాధపడుతూ ఉంటే దేవుడు అతను లేపి భోజనం చేయి అన్నాడు. నీ శక్తికి మించిన ప్రయాణం, ఇదో నీళ్ళబుడ్లో నీళ్ళు ఉన్నాయి, రొట్టెలు ఉన్నాయి, నువ్వు భోజనం చేయి అన్నాడు. ఎంత మంచి దేవుడు! మన భోజనాన్ని పట్టించుకునే దేవుడు, మనకు భోజనాన్ని సిద్ధపరిచే దేవుడు. అరణ్యంలో లక్షలాది మంది ప్రజలకు మన్నాను కురిపించలేదా? యేసుక్రీస్తు ప్రభువారు 5 రొట్టెలను 2 చేపలను 5,000 మందికి ఆహారంగా పంచలేదా? దేవునికి అసాధ్యమైనది ఏమున్నది చెప్పండి? సర్వశక్తిమంతుడు, గొప్ప దేవుడు. ఏమి తిందుమా, ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గుచ్చి, ఏమి ధరించుకుందామని మీ దేహాన్ని గుచ్చి, తినుటను గుచ్చి, త్రాగుటను గుచ్చి, ధరించుకొనుటను గుచ్చి మీరు చింతపడుతున్నారా? మీరు ఏమాత్రం చింతించొద్దు. నా రాజ్యాన్ని, నా నీతిని మొదట వెదకండి, అప్పుడు అవన్నీ కూడా మీకు అనుగ్రహించబడతాయి. ఏ కొదువ మీకుండదు, ఏ కొదువ లేకుండా నేను మిమ్మల్ని పోషిస్తాను. ఈ మాట గట్టిగా పట్టుకుందాం. నా పోషకుడు. ఏలియాను పోషించిన వాడా? కెరీతు వాగు దగ్గర పోషించిన వాడా? విధవరాలి ఇంటిలో సారేపతులో పోషించిన వాడా? ఆకలి కొనిన వారిని 5 రొట్టెలతో 2 చిన్న చేపలతో పోషించిన వాడా? మార్గాయాసము చేత బదరి వృక్షము కింద బాధపడుతూ ఉంటే నిద్రిస్తున్నటువంటి ఏలియాను ప్రోత్సాహపరిచి ఆహారం పెట్టినవాడా? ఈరోజు మా పోషకుడువు నీవు. హాగరుకు బెయేర్షెబా అరణ్యములో నీటి ఊటను కలుగు చేసిన వాడవు నీవు. ఇశ్రాయేలు ప్రజలకు అరణ్యములో మన్నాను కురిపించి, పూరేళ్లను కురిపించి, బండ నుండి నీళ్లను పంపించినవాడా? ఎంత మంచి దేవుడు నాయన నువ్వు! ఎంత గొప్ప దేవుడు మాకు దేవుడుగా ఉన్నావు. మా పోషకుడుగు నీవు. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనములో, కాగా దేవుడు తన ఐశ్వర్యము చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరతను తీర్చును. ఇది చదవడానికి చాలా అద్భుతంగా ఉంది ఈ వాక్యం. God shall supply all your need according to his riches in glory by Christ Jesus. క్రీస్తు యేసునందు మీ ప్రతి అవసరం తీరుస్తారు. దానికంటే ముందు ఈ 4వ అధ్యాయంలో చూస్తే, 4వ అధ్యాయంలో ఈ ఫిలిప్పీ ప్రాంతంలో, మాసిదోనియా ప్రాంతంలో వీళ్ళు చాలా విషయాల్లో పౌలు గారికి సహకారులుగా ఉన్నారు, పౌలు గారికి మేలు చేసేవారిగా ఉన్నారు. క్లెమెంతు, కొందరు స్త్రీలు పరిచర్యలో సహకారం అందించారు. అలాగే ఆర్థికమైన సహకారం పౌలు గారికి చేశారు. ఇలాంటి సందర్భంలో దేవుని బిడ్డలారా, ఎపఫ్రోదితు వలన పంపిన వస్తువులను మరి అతను పుచ్చుకున్నాడు. మనోహరమైన సువాసన కలిగినగా ఉన్నాయి అని చెప్పేసి అని అంటున్నాడు. అందువల్ల
దేవుడు మన అవసరాలన్నీ తీరుస్తాడు. ఆయన రాజ్యాన్ని, నీతిని మొదలు వెతికిన వారిని, ఆయన రాజ్యం కొరకు ఖర్చు చేసేవారికి ప్రతి అవసరత అద్భుతంగా దేవుడు తీరుస్తాడు. పోషకుడు. హీ ప్రొవైడ్ ఎవ్రీథింగ్ ఫర్ అస్. వస్త్రాలు ఇస్తాడు, ఆహారాన్ని ఇస్తాడు, వైద్యపరమైనటువంటి సహాయాన్ని దేవుడు చేస్తాడు, ఆరోగ్యాన్ని ఇస్తాడు. మన యొక్క జీవితంలో మనకు పోషకుడుగా ఉంటాడు. నిజంగా దేవుడు ఎన్నో సందర్భాల్లో, ప్రతిరోజు, ప్రతి సందర్భంలో ఆయన నన్ను పోషిస్తున్నాడు. అలాగే మీకు అందరికీ చెబుతున్నాను, మిమ్మల్ని కూడా పోషించగలడు. ఆయన మిమ్మల్ని విడిచిపెట్టి దేవుడు కాదనమాట. కాబట్టి ఆయనను హత్తుకుని ఆయన సన్నిధిలో ఆయన మాట వింటే, ఏలియాను కాకుల ద్వారా, ఓ విధవరాల ద్వారా 3.5 సంవత్సరాలు పోషించిన గొప్ప దేవుడు మనల్ని కూడా చుట్టూ పరిస్థితులు ఎలా ఉన్నా, చుట్టూ పరిస్థితుల గురించి ఆలోచించేయద్దు. మన దేవుడు ఎంత గొప్పడో అన్నది ఆలోచించేది. ఉన్నటువంటి సిచ్యువేషన్స్ అన్నీ కూడా థింక్ చేయకండి. హీ ప్రొవైడ్స్. ఆయన అన్ని రకాలుగా మనకు సహాయం చేస్తాడు. మనం విడిచిపెట్టే దేవుడు కాదు. అందుకే మీకు అందరికీ నమస్కరించి చెబుతున్నాను, వరి కాకండి, చింతించొద్దు, ప్రార్థించండి. చింతించొద్దు, ప్రార్థించండి. మళ్ళీ చెప్తున్నాను, డోంట్ వరీ, జస్ట్ ప్రే. డోంట్ వరీ, జస్ట్ ప్రే. చింతించొద్దు, ప్రార్థన చేయండి. మనం ఏం చేస్తామంటే ప్రతిదానికి చింతిస్తాం. ప్రార్థన చేయటం మానేసి చింతించటం అనేది మంచిది కాదు. కనుక ఈ సందర్భంలో మీకు అందరికీ రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, ఏలియా దేవుడు సామాన్యుడు కాదు, పోషించేవాడు. అలా పోషకుడు ఆనాడు ఏలియా కాలంలో ఉన్నాడు, ఈరోజు మన మధ్యలో కూడా ఆయన ఉన్నాడు. ఈ గొప్ప దేవుడు మన పోషించి మనల్ని అన్ని విధాలుగా నడిపించటానికి, కృపగల దేవుడు మన పక్షంగా ఉండి కార్యం చేయడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు. మీరు కూడా సిద్ధంగా ఉండి కళ్ళు మూసుకుని దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. అందరూ కూడా మోకరించే లోపల జస్ట్ 1 minute మళ్ళీ తిరిగి మనం కలుసుకుని ప్రార్థన ఈ లోపల సెటిల్ యువర్ సెల్ఫ్. మోకరించే వాళ్ళు మోకరించడానికి, ప్రార్థించడానికి అన్ని రకాలుగా సెటిల్ కావాల్సిందని మనం చేస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. మా పోషకుడా, నీకు వందనాలు తండ్రి, నీకు స్తోత్రాలు ప్రభువా, నీకు ఘనత, మహిమ, ప్రభావాలు ఆరోపిస్తున్నాం తండ్రి. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీకు వందనాలు తండ్రి. నీ యొక్క ప్రత్యేకమైనటువంటి కృప మాకు తోడుగా ఉంచి మీ సహాయం అనుగ్రహించని ప్రభువా, నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. యేసయ్యా, నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. సువార్త అందని వారికి సువార్త అందించడానికి, విశ్వాసులను దైవరాజ్య విస్తరణ కొరకు సిద్ధపరిచి పంపడానికి మీ సహాయం దయచేయండి. నన్ను అడుగుము, జనములు నీకు స్వాస్థ్యముగా, భూమిని దిగంతముల వరకు సొత్తుగా ఇస్తానని చెప్పారు. మా ప్రభువా, మాకు అనేక మంది జనం కావాలి, అనేక మంది నిన్ను తెలుసుకోవాలి, నీ విలువను అర్థం చేసుకోవాలి. నాయన, అందరినీ సిద్ధపరచడానికి, అల్పులమైనటువంటి మమ్మలను ప్రేమించి ఈ భాగ్యం మాకు ఇచ్చారు అయ్యా. మాకు విస్తారమైనటువంటి స్థలాన్ని, నీ మందిరాన్ని నాయన తండ్రి, ఒక పెద్ద స్థలంలో మేము కలిగి ఉండడానికి కృప అనుగ్రహించండి తండ్రి. నాయనా, నీ దయను బట్టి ఆరాధన టీవీలో ప్రతి సోమవారం రాత్రి 7 గంటలకు ప్రసారం చేయబడే ప్రేమాపూర్ణుడు ఆధ్యాత్మిక కార్యక్రమం ఆశీర్వాదకరంగా జరుగుటకు
సహాయం చేయండి. బుధవారం జరిగేటటువంటి యూత్ మీటింగ్లోను, శుక్రవారం జరిగే ఫాస్టింగ్ ప్రేయర్లోను, ఆగస్టు 15వ తారీఖు జరిగేటటువంటి స్కూల్ ఆఫ్ హీలింగ్లోను మీరు తోడుకోనండి. నాయనా, కెన్యా మరియు టాంజానియా మిషన్ ట్రిప్ కొరకు ప్రార్థన చేస్తున్నా. ఆగస్టు 20 నుంచి 30వ తారీఖు వరకు ఈ యొక్క దినాల్లో నీ దాసులమైన మమ్మలను వాడుకోండి. ఈ నూతన విద్యా సంవత్సరంలో బిడ్డలందరినీ కూడా కాపాడి దీవించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచమంతటి కొరకు ప్రార్థన చేస్తున్నాం. ప్రపంచ దేశాలను మీరు కాపాడండి ప్రభువా. ప్రపంచ దేశాల్లో గొప్ప కార్యాలు చేయండి నాయనా. ప్రతి దేశాన్ని కాపాడండి. భారతదేశమును కాపాడండి. అలాగే ప్రభువా, యెరూషలేమును, ఇశ్రాయేలును కాపాడండి. బలహీనంగా ఉన్నటువంటి ఆయన బిడ్డలు, నాయనా సహోదరులు ప్రకాష్ గారిని, ప్రసన్న కుమార్ గారిని, ఎలిజబెత్ గారిని, వెస్లీ గారిని, నాయన కుమారుడు ముఖేష్ను, అలాగే ప్రభువా సహోదరి జేమ్స్ గారిని, కుమార్తె ఎల్సీని మీ నామములో జ్ఞాపకం చేసుకోండి. మా ప్రభువా, సంఘ సరిహద్దులు విశాలపరచండి. అద్భుతమైన కార్యాలు జరిగించండి నాయనా. ఎవరు ఏ కుటుంబం ఏ పరిస్థితిలో ఉన్నా వాళ్ళని జ్ఞాపకం చేసుకోండి. బ్రాంచెస్ అన్నిటినీ జ్ఞాపకం చేసుకోండి. అందరినీ కూడా ఆత్మీయంగా బలపరచండి. నూతనమైనటువంటి విధానములో నీ బిడ్డలందరినీ కూడా తీర్చిదిద్ది మీరే మహిమ, మీరే ఘనత, మీరే ప్రభావాలు పొందుకోమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములో ప్రార్థన చేసి వేడుకొనుచున్నాం మా పరలోకపు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని నిత్య సన్నిధి సహవాసం చేరువన మనకును సకల లోకములో ఉన్న పరిశుద్ధులకు పోషకుడైన ఏలియా దేవుడు పోషిస్తూ సదా నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్ అండి. అందరికీ వందనాలు. ప్రభు మిమ్మల్ని దీవించును గాక. నిశ్చయంగా రేపటి దినమందు మనము మరొక అద్భుతమైనటువంటి సందేశం ద్వారా మనం కలుద్దాం. కృపగల దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను సమృద్ధిగా దీవించును గాక. ఆమేన్.